వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇరాన్ అమెరికా యుద్ధం మళ్లీ మొదలైంది. రగిలిపోతున్నాయి పశ్చిమాసియా దేశాలు. ఇరాన్ పైన భీకర దాడులకు దిగింది అమెరికా సైన్యం. ప్రధానంగా హార్ముజ్ లో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ దాడులు చేపట్టింది. ఖేష్, హేగంగ్, అదేవిధంగా సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్, గోర్గాగ్ ఫోర్స్ ప్రావిన్సుల పైన క్షిపణులతో డ్రోన్లతో అమెరికా సైన్యం అటాక్స్ మొదలు పెట్టేసింది. అయితే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లతో పాటుగా రాడార్ కేంద్రాల లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అమెరికా బలగాలు ఉన్నటువంటి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల పైన కూడా ఇరాన్ వరుసగా దాడులకు తెగబడుతున్నాయి. శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఆలస్యం చేస్తుందనేటువంటి కోపంలో ట్రంప్ ఉన్నారు. ఇక ఇరాన్ కు నరకం చూపిస్తామంటూ కూడా ట్రంప్ హెచ్చరించారు. అమెరికా దాడులతో హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ఇటువైపు ఇరాన్ ప్రకటించింది. ప్రధానంగా చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సహా అన్ని రకాల సముద్ర రవాణాను కూడా క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది ఐఆర్జీసీ. మొత్తం మీద ట్రంప్ అనుకున్నంత పని మళ్లీ చేసేశాడు. పూర్తి స్థాయిలో శాంతి చర్చలు, మరి ముఖ్యంగా ఒప్పందం దిశగా అడుగులు వేసేటువంటి తంతు సాగుతుందని పదే పదే చెప్పినటువంటి కామెంట్స్ కు తన వక్ర బుద్ధిని, మరి ముఖ్యంగా తన మాట మార్చేటువంటి తీరును మరోసారి నిరూపించుకున్నారు ట్రంప్. తాజాగా తను పూర్తి స్థాయిలో ఇరాన్ పైన దాడి చేస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికాకు సంబంధించినటువంటి సైన్యం ట్రంప్ పూర్తి స్థాయిలో ఇరాన్ పైన బాంబుల వర్షం, డ్రోన్లతో తెగబడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇరాన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థావరాలు, ప్రధానమైనటువంటి నగరాల పైన టెహ్రానే లక్ష్యంగా మాత్రం వరుసగా దాడులకు తెగబడుతున్నారు. శాంతి చర్చలు, మరి ముఖ్యంగా శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ ఆలస్యం చేస్తున్నట్టు కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ కు నరకాన్ని చూపిస్తామంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్ తాజాగా కార్యరూపం దాలుస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తున్నాయి. ప్రధానంగా అమెరికా స్థావరాలు, అమెరికా సైనికమైనటువంటి కేంద్రాలు ఉన్నటువంటి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల పైన టెహ్రాన్ వరుసగా దాడులకు తెగబడుతున్నాయి. హార్ముజ్ జలసంధిని మళ్లీ క్లోజ్ చేసింది ఇరాన్. మేము పూర్తి స్థాయిలో హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క నౌక, ఒక్క వాణిజ్య ట్యాంకర్ కూడా వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఇరాన్ హుకుం జారీ చేస్తుంది. చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలన్నీ కూడా హార్ముజ్ జలసంధి వద్ద వెయిట్ చేస్తున్నాయి. అన్ని రకాల సముద్ర రవాణాను క్లోజ్ చేస్తున్నట్లుగా ఇరాన్ అధికారికంగా ఐఆర్జీసీ కూడా ధృవీకరించింది. ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించి ఈ పీక్స్ కి చేరినటువంటి ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. يبون యుద్ధం మళ్లీ మొదలైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పశ్చిమాసియా దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో సాగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి తీరు ఒక్కసారిగా ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఇవి మూడింటి మధ్య సాగుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన కూడా చాలా స్పష్టంగా మనం గమనించాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు ధరలపైన, మరి ముఖ్యంగా గ్యాస్ ధరలపైన, మరి ముఖ్యంగా దిగుమతులు, ఎగుమతులపైన స్తంభింపజేసే విధంగా కూడా యుద్ధం జరిగినటువంటి తీరును గమనించాం. కానీ ఇస్లామాబాద్ వేదికగా తొలి దశ చర్చలు విఫలమవడం, మలి దశలో ఇరు దేశాలు ప్రతిపాదించినటువంటి కీలక ప్రతిపాదనలన్నీ కూడా కార్యరూపం దాల్చకపోవడంతో ఇరాన్ శాంతి చర్చలకు అడ్డు తగులుతుంది. ఇరాన్ పూర్తి స్థాయిలో ఒప్పందం చేసుకోవడానికి అడ్డు తగులుతుంది. ఇది పదే పదే అమెరికా చెప్తున్నటువంటి మాట.
ఈ నేపథ్యంలోనే ఇరాన్ పైన భీకర దాడులు చేస్తామంటూ కూడా ప్రధానంగా ప్రకటించడం జరిగింది. తాజాగా ఈ దాడులన్నిటికీ ప్రధాన కారణం హార్ముజ్ జలసంధిలో అమెరికాకు సంబంధించిన ఒక అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం. సో ఇరాన్ టెహ్రానే దీనికి సంబంధించినటువంటి పని చేసింది. సో ఈ హెలికాప్టర్ మాకు సంబంధించినటువంటి ఆర్మీ హెలికాప్టర్ ని కూల్చివేశారు అనేటువంటి కోపంతో ఇరాన్ పైన దాడులకు తెగబడింది. పూర్తి స్థాయిలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా వరుసగా దాడులు చేస్తున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. తాజాగా జరుగుతున్నటువంటి దాడులు టెహ్రాన్ కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధాన స్థావరాల పైన దాడులు చేస్తుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నే లక్ష్యంగా తీసుకుని అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం వరుసగా దాడులు తెగబడుతున్న వైరాన్ని మనం చూస్తున్నాం. ఖేష్ముంగ్ హెంగాంగ్, అదేవిధంగా సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్, గోర్గాగ్, పోర్స్ ప్రావిన్స్ ఇవన్నీ కూడా ఇరాన్ టెహ్రాన్ కు సమీపంలో 64 నుంచి 150-200 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు. వరుసగా క్షిపణులు, డ్రోన్లతో అమెరికా సైన్యం చేస్తున్నటువంటి దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. అయితే ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ పైన దాడి చేసిన ఇరాన్ అమెరికా పైన దాడి చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ పూర్తి స్థాయిలో దాడులు చేస్తుంది. అమెరికా దాడులతో మాత్రం కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థావరాల లక్ష్యంగా వాటిని ధ్వంసం చేసేటువంటి దిశగా ఇరాన్ అడుగులు వేస్తుంది. తమ దేశంలో ఉన్నటువంటి మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని 5 క్షిపణులను కూల్చివేసినట్లుగా జోర్డాన్ కూడా ధృవీకరించింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కంట్రోల్ స్టేషన్లు కానివ్వండి, రాడార్ కేంద్రాల లక్ష్యంగా ఈ దాడులు వరుసగా జరుగుతున్నాయి. అమెరికా బలగాలు ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి దేశాలపైన ఇరాన్ దాడులు మాత్రం ఒక్కసారిగా ఉధృతం చేసింది. శాంతి ఒప్పందం చేసుకోవడం ఆలస్యమే అనేటువంటి ఇష్యూ మాత్రం ట్రంప్ దగ్గర కనబడుతున్నటువంటి మాట. కానీ ఇరాన్ కు నరకం చూపిస్తామంటూ ట్రంప్ అంటుంటే అమెరికాకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా మరోవైపు ఇరాన్ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం. ఇలా సాగుతున్నటువంటి నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మరోసారి క్లోజ్ చేసింది. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి విజువల్స్ హార్ముజ్ జలసంధిలో అమెరికా పైన వరుసగా దాడులు తెగబడుతున్నటువంటి నేపథ్యం. అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సైనిక వైమానిక దళాలకు ఇరాన్ చుక్కలు చూపిస్తున్నటువంటి నేపథ్యం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైనటువంటి 20% ముడి చమురు ఎగుమతులు దిగుమతులకు ఒక ప్రధానమైనటువంటి మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఒక్కసారి క్లోజ్ చేస్తే ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉక్కిరిబిక్కిరయ్యాయో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో శాంతి చర్చల మంత్రం తప్పించినటువంటి ఇరు దేశాలు ఇప్పుడు మళ్ళీ యుద్ధంలోకి తారాస్థాయికి చేరినటువంటి నేపథ్యంలో ఇరాన్ ఎట్టకేలకు మళ్ళీ ప్రకటించేసింది, అమెరికా దాడులతో మేము హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నాం. ఒక్క నౌక కూడా, ఒక్క చీమ కూడా హార్ముజ్ జలసంధిని క్రాస్ చేయడానికి వీల్లేదు. హార్ముజ్ లో శాంతి చర్చలు అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేసి హార్ముజ్ లో అశాంతిని ప్రేరేపిస్తున్నటువంటి ఈ చర్యల ద్వారా మేము పూర్తి స్థాయిలో ప్రతీకారం తీర్చుకునేటువంటి పనిలో పడ్డాం. కాబట్టి హార్ముజ్ నుంచి ఒక్క నౌక వెళ్ళడానికి వీల్లేదు. చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సహా అన్ని కూడా హార్ముజ్ జలసంధిలోనే వెయిట్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అన్ని రకాల సముద్ర రవాణాను కూడా క్లోజ్ చేస్తున్నట్లు ఇరాన్ కు సంబంధించిన IRGC కూడా అధికారికంగా ధృవీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ చమురు సంక్షోభం పెరగబోతుందా? హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ అయినటువంటి నేపథ్యంలో ఇరాన్ పర్మిషన్ లేదా పక్కనే ఉన్నటువంటి దాయాది దేశాల యొక్క సహాయ సహకారాలు లేదా అనుమతి లభించినటువంటి దేశాల యొక్క ఒక ఫ్లాగ్ పెట్టుకొని నౌకలు క్రాస్ చేస్తున్నటువంటి వైనం దగ్గర నుంచి ఇప్పుడు పూర్తిగా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితికి మళ్ళీ చేరింది. ట్రంప్ యొక్క వ్యాఖ్యలు, ట్రంప్ యొక్క చర్యలు, ట్రంప్ యొక్క అపరిపక్వతమైనటువంటి ఆలోచన విధానమే ఈ రోజు యుద్ధానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. ఒకవైపు శాంతి చర్చలతో సాగుతున్నటువంటి వైనం, మరోవైపు ప్రతి దాడులతో
సో ఉద్రిక్త పరిస్థితులు. ఇది గల్ఫ్ దేశాల్లో తాజాగా సాగుతున్నటువంటి వైనం. చూడాలి మొత్తం మీద హార్మోజ్ జలసంధి తాజాగా మళ్ళీ క్లోజ్ అయినటువంటి నేపథ్యంలో ఎగుమతులు దిగుమతుల పైన ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ పైన దిగుమతులు ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో సో ప్రత్యామ్నాయ మార్గాలు మళ్ళీ అన్వేషించాల్సినటువంటి అవసరం ఆసనమైందా? ప్రపంచ దేశాలు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నాయి? హార్మోజ్ జలసంధిని మళ్ళీ క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ట్రంప్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో మనము వేచి చూద్దాం.